Hi everyone, welcome back to the Python tutorial. ఈ వీడియోలో మనము గ్లోబల్ వేరియబుల్ అంటే లోకల్ వేరియబుల్ అంటే ఏంటి తెలుసుకోబోతున్నామండి. ఏ వేరియబుల్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ cannot be accessed outside it. Every variable has a well defined accessibility. The part of the program where a variable is accessible can be defined as the scope of that variable. A variable can have one of the following two scopes. A variable that has global scope is known as a global variable, and a variable that has a local scope is known as a local variable. సో మనము ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని మనము అవుట్ సైడ్ ఫంక్షన్ను కాల్ చేయలేము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వేరియబుల్ దానికి సపరేట్గా ఒక స్కోప్ ఉంటుంది. ఎక్కడైతే మనం యాక్సెస్ చేస్తామో ఆ పర్టికులర్ ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో ఆ డిక్లేర్ చేసిన ప్లేస్ని మనము స్కోప్ అంటాము. ఆ స్కోప్ పరిధిలో అది యాక్సెసిబుల్ అవుతుంది అనమాట. ఇట్లా ఫంక్షన్లో రెండు రకాల స్కోప్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ వేరియబుల్, మరి లోకల్ స్కోప్ ఉన్న వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటారన్నమాట. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ డెఫినేషన్ చూద్దాము. ఇన్ పైథాన్ ఏ వేరియబుల్ దట్ ఈస్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ or any block is known as a global variable. It can be accessed in any function defined onwards. Any changes made to the global variable will impact all the functions in the program where that variable can be accessed. సో ఇక్కడ పైథాన్లో మనం ఫంక్షన్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేసే వాటిని అంటే డిఫైన్ చేసే వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము. ఈ గ్లోబల్ వేరియబుల్ని మనం ఫంక్షన్లో మనము ఎక్కడైతే ఫంక్షన్లో డిఫైన్ చేస్తామో ఫంక్షన్ రాసేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్ కూడా రాస్తామో అప్పుడు ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా చేంజెస్ మనం గ్లోబల్ వేరియబుల్లో చేస్తే ఆ చేంజెస్ కూడా ఆ కన్సర్న్ ఫంక్షన్లో చేంజ్ అవుతాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లోకల్ వేరియబుల్ ఏ వేరియబుల్ that is defined inside any function or block is known as a local variable. It can be accessed only in the function or block where it is defined. It exists only till that function execute. లోకల్ వేరియబుల్ ఏంటంటే మనము ఫంక్షన్ లోపల ఫంక్షన్ హెడ్ అయిన తర్వాత బాడీలో ఎక్కడైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ ఆ ఫంక్షన్లో మాత్రమే మనం కాల్ చేయగలుగుతాము. వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము. వన్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవుతున్నంత వరకు మాత్రమే ఆ వేరియబుల్స్ యాక్టివ్గా ఉంటాయి. వన్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిందంటే ఆ వేరియబుల్ ఇన్యాక్టివ్ అయిపోతాయి. మనం అవుట్ సైడ్ ఫంక్షన్లో వాటిని యాక్సెస్ చేసుకోలేము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో నెంబర్ 5 is equal to number is equal to 5. ఒక ఫంక్షన్ రాస్తున్నాను. def my function 1 y is equal to number plus 5 print accessing number that is global in my function 1 comma value is equal to some number print accessing y local variable of my function 1 accessing value y. ఇలా రెండు రకాల స్టేట్మెంట్ రాసాము. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ 5 అనేది గ్లోబల్ వేరియబుల్ అండి. ఈ గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే ఇప్పుడు మనము ఫంక్షన్ 1 అనేది బాడీ రాసాం కదా. ఈ ఫంక్షన్ 1లో ఇక్కడ నెంబర్ అని రాస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇందులో యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము. ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ప్రింట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. వన్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనము ఫంక్షన్ కాల్ చేద్దామండి. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అప్పుడు ఫంక్షన్ కాల్ ఏం చేస్తుంది, ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడికి జంప్ అయ్యి ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిజల్ట్ ఇస్తుంది కదా. సో చూడండి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇన్సైడ్ ఫంక్షన్లో నెంబర్కి సంబంధించి జస్ట్ వేరియబుల్ మాత్రమే డిక్లేర్ చేశాను. సో నెంబర్ వేరియబుల్ ఏమైంది ఇక్కడ, సో యాక్సెసింగ్ నెంబరు global in my function 1 value is equal to number
సో నెంబర్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది, దానికి సంబంధించిన వాల్యూ 5 అని వచ్చింది. అండ్ యాక్సెసింగ్ వై, సో ఇప్పుడు ఇన్సైడ్ ద ఫంక్షన్ సంబంధించిన వాల్యూ ఎంత వచ్చింది, నెంబర్ ప్లస్ 5 సమ్మేషన్ అయ్యి రిజల్ట్ 10 అని ఇచ్చింది. కానీ ఇదే వాల్యూని మనము మళ్ళీ అవుట్ సైడ్ ట్రై చేయాలన్నమాట, ఫంక్షన్ కాకుండా. ఇప్పుడు ఫంక్షన్ అవుట్ సైడ్ ఇది నెంబర్ 1 ఉంది కదా, సో డైరెక్ట్గా మనము ప్రింట్ కమాండ్ రాస్తున్నాను, ప్రింట్ ఆఫ్ యాక్సెసింగ్ నెంబర్ అవుట్ సైడ్ మై ఫంక్షన్ కామా నెంబర్ అని రాశాను. ఇప్పుడు ఇది గ్లోబల్ వేరియబుల్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆల్రెడీ నెంబర్ అనేది అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఉంది కాబట్టి వేరియబుల్ అనేది దాని వాల్యూ ఎంత ఉందో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్ వేరియబుల్ ఏదైతే ఉందో వై అనేది, వైని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ప్రింట్ యాక్సెసింగ్ వై అవుట్ సైడ్ మై ఫంక్షన్ వై అంటే యాక్చువల్లీ ఇది బాడీ ఆఫ్ ది ఫంక్షన్లో ఉంది. వై అనేది మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటే దానికి సంబంధించిన ఎలాంటి అవుట్పుట్ ఇవ్వదు, మోర్ ఎవర్ ఎర్రర్ ఇస్తుంది, వై ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఇన్సైడ్ ది ఫంక్షన్లో మనం వైని డిక్లేర్ చేసాము కాబట్టి ఇన్సైడ్ ఫంక్షన్లో వైని డిక్లేర్ చేయడం వల్ల అది మనకి యాక్సెస్ కాలేకపోతుంది. సో ఎనీ మోడిఫికేషన్ టు గ్లోబల్ వేరియబుల్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఎఫెక్ట్ ఆల్ ద ఫంక్షన్స్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్. ఇఫ్ ఏ వేరియబుల్ విత్ ది సేమ్ నేమ్ యాజ్ ద గ్లోబల్ వేరియబుల్ is defined inside a function, then it is considered local to that function and hide the global variable. సో ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నామండి. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, def my function 1 prefixing the global inform python to use the updated global variable number outside the function. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫంక్షన్లో మనము గ్లోబల్ అని రాస్తున్నాము. ఈ గ్లోబల్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ నెంబర్ అనే వేరియబుల్ని ఈ ఫంక్షన్కి లోకల్ కింద చేస్తుంది, అట్ ద సేమ్ టైం గ్లోబల్ వేరియబుల్ కూడా యాక్సెస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మాడిఫికేషన్ చేస్తే మనకి గ్లోబల్లో మాడిఫికేషన్ అయిన వాల్యూ అవుట్ సైడ్ ఫంక్షన్లో కూడా అఫెక్ట్ అవుతుంది. కావాలని చూద్దాం ఇప్పుడు మనము. సో ఇప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి, ఎగ్జిక్యూట్ చేశాను, నెంబర్ మై ఫంక్షన్కి సంబంధించి కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ బిఫోర్ యాక్సెసింగ్ అంటే మనము మాడిఫికేషన్ చేయకముందు నెంబర్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాం కదా. సో యాక్సెసింగ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ టైం నెంబర్ ప్రింట్ చేసినప్పుడు ఈ 5 అనేది వాల్యూ యాక్సెస్ అవుతుంది, ఇది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసి నౌ నెంబర్ రీఅసైన్డ్ ఇన్సైడ్ ది గ్లోబల్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ కీవర్డ్ దీన్ని అప్డేట్ చేసింది. చూడండి అవుట్పుట్. సో యాక్సెసింగ్ నెంబర్ వచ్చేసి 5 ఫస్ట్ టైం, తర్వాత నెంబర్ రీఅసైన్డ్ వచ్చేసి 10 ఉంది. మళ్ళీ రీచెక్ చేద్దాం, మళ్ళీ ఇప్పుడు అవుట్ సైడ్ నెంబర్ కూడా చేంజ్ అయిందా లేదంటే ఓన్లీ ఇన్సైడ్ నెంబర్ మాత్రమే చేంజ్ అయిందా చూద్దాం ఒకసారి. యాక్సెసింగ్ నెంబర్ అవుట్ సైడ్ 5 ఫంక్షన్ వచ్చేసి సో 10. ఇక్కడ ఏమైంది అంటే ఈ గ్లోబల్ అనే కీవర్డ్ మై ఫంక్షన్కి నెంబర్ని లోకల్ కింద ట్రీట్ చేస్తుంది, సైమల్టేనియస్గా ఈ నెంబర్ అనేది వేరియబుల్ ఏదైతే ఉందో ఈ నెంబర్ అవుట్ సైడ్ ఫంక్షన్లో కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం గ్లోబల్ అనే కీవర్డ్ ఉపయోగిస్తామో ఈ గ్లోబల్ అనే కీవర్డ్ ఉపయోగించినప్పుడు మనకి అవుట్ సైడ్ ఫంక్షన్ కూడా అవుట్ సైడ్ వేరియబుల్లో కూడా చేంజెస్ వస్తాయి అన్నమాట. సో ఇది మనకి పైథాన్లో 2 రకాల వేరియబుల్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అండి. మీరు ఫంక్షన్లో ఏదన్నా మాడిఫికేషన్ వేరియబుల్కి చేయాలి, ఆ మాడిఫికేషన్ కూడా అవుట్ సైడ్ ఫంక్షన్లో ఉన్న కీవర్డ్ వేరియబుల్కి ఎఫెక్ట్ అవ్వాలి అంటే మీరు ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్కి గ్లోబల్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేస్తే మీరు ఇన్సైడ్ ది ఫంక్షన్లో మాడిఫికేషన్ చేసి అప్డేట్ చేసిన రిజల్ట్ అనేది అవుట్ సైడ్ ది ఫంక్షన్కి సంబంధించిన వేరియబుల్ నేమ్లు కూడా చేంజెస్ వస్తాయి, ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అది లోకల్ వేరియబుల్లా గ్లోబల్ వేరియబుల్లో చూసి ప్రాపర్గా వాటికి సంబంధించింది డిక్లేర్ చేసి అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా పొందుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.